నాపై వస్తున్న ఆరోపణల్ని అవాస్తవం, వ్యక్తిగతంగా నన్ను దూషించడం బాధాకరం. కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి. సురేష్ లావిడ సత్యవతి ఎవరో కలిపి నా మీద అన్యాయంగా అలా ఆస్తి నా తక్కువ డబ్బులు రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు ఇవ్వలేదని చెప్పి మీడియాలో వార్తలు చూసి నేను కలత చెందాను. ఈవిడ తుంగలంలో చీటీలు వ్యాపారం చేసి సుమారు 7 కోట్ల రూపాయలు ప్రజలందరికీ టోపీ పెట్టి తుంగలం వదిలేసి సిద్ధేశ్వరం వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర పెయింట్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ బాధితులందరూ నా దగ్గరికి రావడం, గతంలో పోలీస్ స్టేషన్ గట్ట వెళ్ళమంటే బాబు ఏదో రకంగా సాయం చేయమని చెప్పి పేద సాదా నెల వసూలు చేసుకుని డబ్బులు అందరూ చెప్పారు. నాకు సంబంధం లేదని చెప్పాను. ఈ రిజిస్ట్రేషన్ విషయంలో మా అక్కాలు చీట్లు వేశారు. మా అక్కాలకు డబ్బులు బాకీ, ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చి బ్యాంకులో ఏవో ఉంటే క్లియర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా 2 లక్షలు ఎంతో ఇవ్వాలి, దానికి కూడా చెక్ ఇచ్చేశారు. వాళ్ళు చెక్ ప్రజెంట్ చేసుకుంటే అవి డబ్బులు కూడా అయిపోతాయి. అలాగే 1వ తారీఖున కూడా ఒక ఆస్తిని బుచ్చిరేస్ బాలం వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఇలా అమ్మేసుకొని ఈ 7 కోట్లకి జనాల దగ్గర చీటీ డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఈవేళ నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఇది అవాస్తవం. ఆ రిజిస్ట్రేషన్కి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు, ఆ కొనుగోలుకి కానీ నాకు సంబంధం లేదు. వీళ్ళు కూడా చదువుకున్న పిల్లలు డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేస్తారనేది అవాస్తవం. ఆ కుర్రోడు కూడా బీటెక్ చదువుకున్న కుర్రోడు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా నన్ను ఏదో అబాస్పాలు చేయాలని చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మవద్దని, నేను పేద ప్రజల పక్షాన నీతి నిజాయితీగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా గ్రామం నా వార్డుని అభివృద్ధి చేసుకొని రాజకీయాలకు అతీతంగా జీవిస్తున్న తరుణంలో ఇటువంటి అబండలు నిందలు నా మీద రావడం దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఈవిడ చేసిన ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం లేదు, అన్నీ అబద్ధం. మీరు కావాలంటే ఈ 2 గ్రామాల్లో మీరు ఎవరిని అడిగినా వాళ్ళు చేసిన మోసం, వాళ్ళు చేసిన అన్యాయం తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వీరి చేతిలో మోసపోయిన వాళ్ళందరూ ఇక అప్పుడు రాజా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. దయచేసి ఈ ఆవిడ చెప్పిన దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని నేను త్రికరణ శుద్ధిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయం తెలియజేద్దామని మిమ్మల్ని ఆహ్వానించాను. ఎవరున్నారో తెలియదు, దురుద్దేశంతో చేస్తున్నారు. రాజకీయ కుట్ర అని అంత పెద్ద మాట అన్న కానీ ఏదైనా నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని ఎవరో చేసినప్పటికీ పైన భగవంతుడికి తెలుసు నేను నీతి నిజాయితీ కోసం నిలబడ్డాను. అనేక నిందలు గతంలో కూడా అనుభవించాను, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. నేను 100% పేదవాళ్ళ పక్షాన నిజాయితీగా ఉన్నాననే సంగతి నా అంతరాత్మకు తెలుసు. ఇందులో ఎటువంటి మోసం కానీ దగా కానీ దౌర్జన్యం కానీ నేను చేయలేదు. దయచేసి ఇది గమనించమని ప్రజలందరినీ కోరుతున్నాను. లేదు, నా ముందుని చీటీల బాధితులు వీళ్ళు పేచీలు పడి తోపులాట జరుగుతుంటే మా ఇంట్లో అలా వద్దని చెప్పి ఆవిడ్ని ఆ పెద్ద మనుషులందరినీ బయటికి నేనే పంపించాను. మా ఇంట్లో నుంచి బయటికి పంపించాను. మా ఇంటి ముందు గొడవలు ఆడుకోవద్దు, మా ఇంట్లో నా ముందుని గొడవలు ఆడుకోవద్దు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆవిడ ఎవరైతే ఈ అప్పులు ఎంత డబ్బులు పట్టుకెళ్ళి అప్పులు చేసి తెచ్చిందో ఆ డబ్బులన్నీ పట్టుకొస్తే ఈ బాధ్యతలకు ఇచ్చేయమనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. 3 నెలల నుంచి కబురు పెడుతున్నది కానీ వాళ్ళు వస్తున్నది కానీ ఈ బాధ్యతలు నా దగ్గరికి వస్తున్నది కానీ వాళ్ళు అప్పు తీర్చమని, నేను కూడా అప్పు తీర్చమనే చెప్తున్నాను. నాకు రిజిస్ట్రేషన్కి నాకు సంబంధం, మా అక్కలు కొనుక్కున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.